కాలచక్రాన్ని నడిపిస్తూ లోకాన్ని కలిగించిన దేవునికి సార్వత్రిక క్రీస్తు సంఘమైన బిఓయుకి, అలాగే బైబిల్లో వ్రాయబడిన ఎన్నో అమూల్యమైన సంగతులను దేవుని మనసులోని మాటలను పాఠాలుగా అందిస్తూ ప్రతి శనివారం మా మదిలో తొలిచి వేస్తున్న అనేక సందేహాలకు చక్కని వివరణిస్తూ అందరినీ ఆత్మీయంగా బలపరుస్తున్న ప్రసన్న డాడీ గారికి నా వందనాలు. ప్రకటన గ్రంథం 4, 10, 5, 8, 11, 16, 19, 4 వ్రాయబడిన సందర్భాలను గురించి వివరణ అన్నయ్య. ప్రశ్న: దేవుని సింహాసనం ముందు కూర్చున్న 24 పెద్దలు ఎవరు? పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల, క్రొత్త నిబంధనలో ఉన్న 12 మంది అపోస్తలుల? ఎవరిని 24 పెద్దలుగా గుర్తించాలి? లేదంటే పరలోకంలో ఉన్న దేవదూతల? దేనిని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ప్లీజ్ అని. ప్రకటన గ్రంథం అలంకార భాషలో మరియు మెటఫారికల్ లాంగ్వేజ్లో వ్రాయబడింది కనుక అర్థం చేసుకోలేకపోతున్నాం. దయచేసి నా సందేహాన్ని తీర్చగలరని నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. అడుగుతున్నవారు జనార్దన్, వయసు 27, కర్నూలు జిల్లా. ప్రకటన గ్రంథంలో రాయబడిన 24 పెద్దల ఈ సందర్భం ఎక్కడ ఉన్నా, అంటే ప్రకటన 4:10 ఏముంది అందులో చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథం 4:10 ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి, అంటే 24 పెద్దలు కూర్చే ఇక్కడ సందర్భం. ఇక ప్రకటన 5:8, ప్రకటన గ్రంథం 5:8 ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని, ఇక్కడ కూడా పెద్దలను గూర్చి వ్రాయబడింది. ఇక ప్రకటన గ్రంథం 11:16 అంతట దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు అంటున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 19:4 ప్రకటన గ్రంథం 19:4 ఆ 24 పెద్దలు 4 జీవులను సాగిలపడి, ఇక్కడ కూడా 24 పెద్దల గురించి చెబుతున్నాడు. మరి దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల అనే పాఠాన్ని మనం వింటే, పరలోకంలో దూతలు తప్ప దైవ కుమారులు లేరు. మరి దైవ కుమారులు ఎప్పుడు వెళతారు అన్నది మనం బైబిల్ని ప్రశ్నిస్తే, యేసు వచ్చిన తరువాతే దైవ కుమారులు పరలోకానికి వెళతారు అని వ్రాయబడింది. ఎలా? దేనిని బట్టి మనం చెప్పగలం? నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు అని ఖచ్చితంగా చెప్పారు యేసుప్రభు వారు. అలాగే మరి నేనుండు స్థలములో మీరును ఉండులాగునా అన్నాడు. అది అపోస్తలులతో చెప్తున్నాడు. యోహాను సువార్త 14:3 చదువుకుందాం. యోహాను సువార్త 14:3 ఏమంటున్నాడు అక్కడ? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగునా. ఈ మాట ఎవరితో చెప్తున్నారు ఆయన? తన ముందున్న అపోస్తలులతో. ఒకవేళ సోదరుడు అడిగినట్లుగా ఇంచుమించు ఈ 12 మంది అపోస్తలులు కావచ్చు, లేదా 12 మంది పెద్దలు ఎవరు? ఇశ్రాయేలీయుల పెద్దలు, గోత్రకర్తలు ఒకవేళ అని మనం అనుకుంటే, ఆ 12, 24 అనే మాట ఒకవేళ రాస్తున్నది అనుకుంటే, క్రిందనున్న 12 మంది అపోస్తలులను గూర్చి ఆలోచిద్దాం. ఇప్పుడు మనం చదువుకుంటున్న మాట యోహాను సువార్త 14 ఉన్న మాట ఏమనుంది? 13 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి. ఈ మాట అపోస్తలులతో చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఎప్పుడు వస్తానంటున్నాడు ఆయన? నేను వెళ్ళి మీకు స్థలాలను సిద్ధం చేసి నేనుండే అదే స్థలంలో, అంటే ఆయన ఎక్కడుంటాడు? పరలోకంలో. మీరును ఉండులాగునా మిమ్మును తీసుకొని పోదును. అంటే యేసు ప్రభు పెద్దలను, అపోస్తలులను తీసుకువెళ్ళాలి అంటే ఆయన మరలా రావాలి. వచ్చాడు ఆయన? రాలేదు. అంటే వీళ్ళు ఇంకా వెళ్ళలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే పరలోకానికి ఆదాము మొదలుకొని మరణించిన వారు ఎవరు కూడా
ఎవరు దేవుడున్న లోకానికి చేరుకోలేదు, మనుష్యులుగా పుట్టిన వారిలో యేసుక్రీస్తు వారు తప్ప అనే పాఠం మనం చదువుకున్నాం. ఏమండి? కనుక సింప్లిఫై చేసి చెబుతున్నాను. ఎలా? 12 మంది అపోస్తలులు వెళ్ళలేదు. పోనీ 12 మంది పెద్దలు వెళ్ళారా? గోత్రకర్తలు, రూబేను మొదలుకొని యాకోబు యొక్క 12 మంది కుమారులు అనుకుంటే, యేసుప్రభు వారు యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో అప్పటికి మొదటి శతాబ్దంలో పెద్దలందరూ చనిపోయారు. అందులో గోత్రకర్తలు కూడా ఉన్నారు. ఆ గోత్రకర్తలు చనిపోయిన తరువాత కాలంలో ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అంటే నేను తప్ప, అనగా పరలోకములో ఉన్న మనుష్య కుమారుడైన నేను తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వారు ఎవరునూ లేడు. పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేడు. అంటే ఈ మాట ఇశ్రాయేలు పెద్దలు చనిపోయిన తర్వాత ఇక్కడ చెప్తున్నాడు. రూబేను, షిమ్యోను, ఏమండి, లేవి, యోధా అందరూ చనిపోయారు అప్పటికి. మరి చనిపోయి ఒకళ్ళు పరలోకానికి వెళ్ళుంటే యేసుప్రభు వారు ఏమంటున్నారు? ఆయన అక్కడి నుంచి వచ్చాను, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన మనుష్య కుమారుడే తప్ప, నేను తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడో లేడు. అంటే ఆ 12 మంది వెళ్ళలేదని చెప్తున్నాడు. ఏమండి? ఇశ్రాయేలు 12 మంది గోత్రకర్తలు వెళ్ళలేదని చెప్తున్నారు. అప్పటికి చనిపోయి చాలా కాలం అయింది కాబట్టి వాళ్ళు. తరువాత యేసుప్రభు వచ్చిన తర్వాత మీరు కూడా త్వరగా మీరు రావడానికి లేదు, నేను వచ్చే మిమ్మల్ని తీసుకువెళ్ళాలి అని చెప్తున్నాడు. అంటే ఆ 12 కానీ ఈ 12 కానీ వీళ్ళెవరూ పరలోకానికి వెళ్ళలేదు అని సింపుల్గా చెప్పొచ్చు. అంటే పాఠం అంతా చెప్పకుండా. అంటే ఈ ప్రశ్న జవాబుల్లో మీకు 1 వర్డ్ ఆన్సర్లో చెప్పేటట్లుగా సింప్లిఫై చేసి చెబుతున్నాను నేను. దీనికోసం పరలోకానికి ఎక్కిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని పాఠం అంతా చెప్పకుండా షార్ట్ కట్గా మీకు 2 రెఫరెన్సులు చూపించి చెప్పాను. అది దీనివల్ల ప్రయోజనం మీకు. ప్రశ్న, అసలు పరలోకానికి ఎవరైనా వెళ్ళారా అని చెప్పడానికి మనం ఆదాం మొదలుకొని రెఫరెన్సులన్నీ చూపించటం కన్నా యేసుప్రభు వాడిన 2 రెఫరెన్సులు ఉపయోగించి ఈ 24 పెద్దలు ఎవరై ఉంటారు అనే విషయాన్ని సింప్లిఫై చేశాను మీకు. ఎలా? యేసుప్రభు రాకముందు చనిపోయిన 12 మంది వెళ్ళలేదని యేసుప్రభు చెప్తున్నాడు, పరలోకంలో లేరని. తరువాత పోనీ అపోస్తులుగా ఏర్పరచుకున్న 12 మంది వెళ్ళిపోతారా అంటే మీరు ఎవరో రావడానికి వీల్లేదు, నేనే వచ్చి తీసుకుని వెళ్ళాలి అంటున్నాడు. అంటే రెండోసారి ఇంకా ఆయన రాలేదు, ఎందుకంటే మనం ఇంకా భూమి మీద ఉన్నాం కదా. కనుక పరలోకంలో ఆ 12 మంది పెద్దలు కానీ ఈ 12 మంది అపోస్తులు కానీ లేనట్టే. చూసారు ఎంత సులువుగా అర్థమైపోయిందో? మరెవరు? దేవదూతలు. ఇంకెవరవుతారు? ఖచ్చితంగా దేవదూతలే. దేవదూతలైన వారే పరలోకంలో పరిచారకులుగా ఉన్నవారు. దేవదూతల్లో కూడా అధికారాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ప్రధాన యాజకులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, శక్తులుగా ఉన్నారు, పెద్దలుగా ఉన్నారు. కనుక పరలోకంలో 24 సింహాసనాల మీద కూర్చున్నవారు ఎవరు దేవుని ముందు అంటే పెద్దలైన దేవదూతలు. దేవదూతలే పెద్దలు. అంటే దేవుడు వాళ్ళకి ఎటువంటి స్థానాన్ని కేటాయించాడో అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన సేవకులైన వారిని కూడా తన ముందు సింహాసనాల మీద కూర్చోబెట్టగలిగిన మంచి మనస్సు కలిగిన వాడు ఒక గొప్ప యజమాని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన కూర్చొని తన ముందున్న సింహాసనాలు 24 సింహాసనాలు వేయించి ఆ సింహాసనాల మీద ఎవరిని కూర్చోబెట్టాడు? సేవకులైన దేవదూతలను కూర్చోబెట్టాడు. వారి పేరే పెద్దలు. అంటే తండ్రి మనస్సు ఎలాంటిది ఆలోచించండి. తండ్రి మనస్సు ఎలాంటిది? సేవకులకు కూడా పెద్దపీట వేసేవాడు. సేవకులైన వారిని కూడా సింహాసనం మీద కూర్చోబెట్టే గొప్ప మనస్సు కలిగిన వాడు మన తండ్రి. కానీ మనుషులు చూడండి ఎలాంటి వాళ్ళు. ఆయన గర్భాన పుట్టిన పిల్లలు ఎలాంటి వాళ్ళుగా, ముఖ్యంగా మన భారతదేశంలో ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే వీళ్ళు తక్కువ జాతికి చెందిన వాళ్ళు. ఏమంటే మన దేశంలో ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఒకప్పుడు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు కూడా తక్కువగా అక్కడక్కడ ఉన్నాయి.
ఒక దళితుడైన వాడు చేతులు కట్టుకొని నిలబడాలటండి. ఎవరి ముందు? గొప్ప అగ్రకులంలో జన్మించిన యజమాని ముందట. అవునా? మీకు తెలిసే ఉంటుంది, మీరు వినే ఉంటారు. ఒక దళితుడైన వాడు పొలంలో పని చేసుకొని వచ్చి అయ్యగారు కుర్చీలో కూర్చుంటే దగ్గరకు కూడా రాకుండా ఎక్కడో చెప్పులు తీసి ఎదురుగా నిలవబడి చేతులు కట్టుకొని అయ్యగారు తలదించి చెప్పాలి. కానీ ఏ పనివాడినైనా కూర్చోబెట్టి యజమాని తన ముందు కుర్చీ వేయించి కూర్చోబెడతాడా? ఆలోచించండి. ఇక్కడ దేవుడు మనసు అర్థం కావాలి. చాలా ఉదారమైన స్వభావం కలిగిన వాడు, చాలా విశాలమైన హృదయం కలిగిన వాడు మన తండ్రి. సేవకుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టగలుగుతున్నప్పుడు మనకింతే ఇంకా ఎంత గొప్ప సింహాసనం మీద కూర్చోబెట్టి ఇంకెంత గొప్పగా గౌరవిస్తాడో ఆలోచించండి. ఈరోజు చాలామంది తండ్రులైన వారే పిల్లలకు సింహాసనాన్ని ఇవ్వటం ఇష్టం లేని రాజులను చరిత్రలో మనం చూసాం. వారసులనే, ఏమండి, వారసులనే సింహాసనం దక్కనివ్వకుండా చూసిన ఘనత మన ప్రపంచ చరిత్రలో, రాజ్యాలలో జరిగిన చరిత్రను మనం చదువుకున్నాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడు చూసారండి. సింహాసనం వేశాడట. ఎవరికి? పనోళ్ళకి. తన ముందు పనోళ్ళకి. మీ ఇంట్లో పని మనిషి కూర్చోబెడతారా? కూర్చోబెడతారా? పని మనిషి దూరంగా కూర్చోవాలి. అది కుర్చీ మీద కాదు, కిందన కూర్చోవాలి. ఆవిడకంటే గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాసులోనే టీ పోసి ఇవ్వాలి. ఎప్పుడు ఎవరిని తక్కువ వారిగా చూడకూడదు. వారి యొక్క పనిని బట్టి, వారి యొక్క కష్టాన్ని బట్టి ఘనముగా చూడాలి. పెద్దలుగా ఎందుకు పెట్టాడు? ఏ పని పాటు లేకుండా అలా సింహాసనం మీద కూర్చొని కాలం గడపడానికి అనుకుంటున్నారా? ఏమండి, 24 పెద్దలుగా ఉన్నారు అంటే వాళ్ళు ఏ పని లేని వారని మీరు అనుకోకండి. వారి కింద ఉన్న కోట్ల మంది దేవదూతల పర్యవేక్షణ వాళ్ళకి అప్పచెప్పాడు. ఎప్పటికప్పుడు సమాచారం దేవుడికి వాళ్ళు చెప్పాలి, లెక్క చెప్పాలి, ఏం జరుగుతుందో చెప్పాలి. అంటే దేవుడు ఎంత క్రమశిక్షణతో వాళ్ళందరినీ నడిపిస్తున్నాడు, ఎంత నిష్పక్షపాతంగా వాళ్ళ పట్ల ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు చేసే పనిని బట్టే వాళ్ళకి ఆ హోదా. ఎవరికి ఇవ్వాలి హోదా? వాళ్ళ పనిని బట్టే హోదా. వాళ్ళు కష్టజీవులు కాబట్టి వాళ్ళకి ఆ హోదా. బాగా మట్లో కష్టపడి పనిచేసిన వచ్చిన వాళ్ళకి ఏం చేయాలండి? ఏమండి, మీకోసం బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? కూర్చోబెట్టాలి, వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, ఏమండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి, ఇంకా వాళ్ళని గౌరవించాలి. గౌరవం దేనిని బట్టి గౌరవం? ఏమంటే ఇతను కూలివాడండి, ఇతడు చిన్న పని చేసుకునే మేస్త్రి అండి, లేదంటే చేపలు పట్టుకునేవాడండి, లేదంటే బట్టలు కుట్టుకునేవాడండి, లేదా కొండలు చేసుకునేవాడండి, ఇలా రకరకాల వృత్తులను బట్టి ఉంటుంది కదా. అలా వృత్తులను బట్టి మీరు వ్యక్తులను ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదు. ఇది మన తండ్రి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం. తన నోటి ద్వారా కలుగజేయబడిన సేవకులైన ఆత్మలకే సింహాసనాలు వేసి తన ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఎక్కడో కూర్చోబెట్టడం వేరు, తన కళ్ళ ముందు, తన సింహాసనం ఉన్న ముందు. తన సింహాసనం ముందు 24 పెద్దలు. దేవుని సింహాసనం ఉందట, దాన్ని ఆవరించి ఉన్న ఏమండి 24 పెద్దలు అంటున్నాడు. చూడండి, ఎక్కడన్నాడు? ప్రకటన గ్రంథం 5లో ఆ మాట చూడండి. ఆయన సింహాసనం ఎవరి మధ్య ఉందట? ఎవరు ఆయన చుట్టూ ఉన్నారంట? నిజంగా బైబిల్ ఎంత గొప్పదండి. ఎన్నో గ్రంథాలు, ధర్మ గ్రంథాలు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏమండి పక్షపాతమైన ధోరణితో, పక్షపాతమైన ధోరణి. ఎంత దౌర్భాగ్యులంటే అలాంటి పక్షపాత ధోరణితో ఏమండి ఏం చేస్తున్నారు? మనుష్యులను విభజించి ఇంకేం చేస్తున్నారు? మనుషులను పక్షపాతంతో వాళ్ళు పాలిస్తున్నారు. ఈరోజు కూడా జరుగుతున్న ఓట్ల మరి ఏదైతే లెక్కింపు జరుగుతుందో అది కులాలను బట్టి జరుగుతుంది. ఈ కులపోట్లు ఎన్ని ఉన్నాయి, ఏమండి ఈ వీళ్ళ ఈ జాతికి చెందిన వాళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి,
దానిని బట్టి ఆ నాయకుడిని అక్కడ నిలబెట్టడం దేశంలో జరుగుతుందండి. పక్షపాతం. అర్హత కలిగిన నాయకులకి ఇవ్వరు టికెట్టు, ఎందుకంటే ఓట్లు ఉన్నాయి అక్కడ. ఆ కులపోళ్ళు ఎక్కువ అక్కడ ఉన్నారు కనుక ఆ కులపోళ్ళకే ఇవ్వాలి, ఎందుకంటే ఓట్లన్నీ పడాలి. అంటే పని చేసినోడు అక్కర్లేదా? అంటే అర్హత పని చేయటం కాదా? ఒక మంచి మనస్సుతో సేవ చేసే సేవకుడు అక్కర్లేదా? అంటే అక్కర్లేదు, కులపోడై ఉండాలి. దేవుడు ఏం చేశాడు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఏమంటున్నాడు? సింహాసనము చుట్టూ. సింహాసనము చుట్టూ. ఎవరి సింహాసనం అది? దేవుని సింహాసనం. దేవదూతలు అంటరాని వారిగా చూశాడు ఆయన. ఏమండి, అంటరాని వారా? అంటరాని వారు కాదండి, పనోళ్ళు అయితే ఏంటి? పనోళ్ళు అయితే ఏంటి? పవర్స్, శక్తులు వాళ్ళు. ఏమండి, అలాగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చూడండి, 16వ వచనం చూడండి. అజిత్ నీకు ఫోటో పంపించాను, చూపించినాను ఇప్పుడు. దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు అంటున్నాడు. దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు. దేవుడు ఎదురుకుండా కుర్చీలో కూర్చున్నారా? యజమాని పవర్ఫుల్, శక్తిమంతుడు. ఆయన కుర్చీలో కూర్చుని పనోళ్ళు చేతులు కట్టుకొని నిలబడాలి కదండి. మీ యజమాని ముందు ఎవడన్నా మీ కుర్చీ వేస్తాడా? చెప్పండి. మీరు ఇళ్లలో పనిచేసేవాళ్ళు ఉన్నారు, ఏమండి, అధికారుల ముందు అంటే మీ బాసుల ముందు పనిచేసేవాళ్ళు ఉన్నారు, ఫ్యాక్టరీలో కావచ్చు, ఏమంటే డిపార్ట్మెంట్లో కావచ్చు. యజమాని దగ్గర మీరు ఎలా ఉంటారండి? చేతులు కట్టుకొని నిలబడతారు, దూరంగా ఉంటారు, ఎంతో గౌరవంతో ఉంటారు. కూర్చోమంటాడు, వస్తే టేక్ యూర్ సీట్ అంటాడా? వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడి చెప్తుంటే కుర్చీ మీద కూర్చొని చెప్తుంటాడు. కానీ దేవుడు చూడండి ఎంత మంచోడు. తన చుట్టూ కుర్చీలు వేయించారంటే ఇది హోదా. అక్కడే ఉందండి ప్రాంతీయతత్వం, అక్కడే ఉందండి కులతత్వం, అక్కడే ఉందండి పక్షపాత గుణం. సేవకులను కూడా అంత గొప్ప హోదాలో చూచే మనస్సు కలిగిన వాడు తండ్రి. అది బైబిల్. అలాంటి వాడు రాయించింది బైబిల్. ఇందులో ఉంటుందా చెడు? ఏమండి, కానీ బైబిల్ అక్కర్లేదు. మరి ఏం కావాలి? పాప మోడీ గారు మాటికి 370 పైన కావాలి, 400 కావాలి ఎంపీలు. దేనికి? ఇది మార్చేయడానికి. మనం చెప్పని చూసారా? మీకు మనం చెప్పని చూసారా? దేనికి వీళ్ళు కావాలి? రాజ్యాంగాన్ని సవరించడానికి, మార్చేయడానికి ఎంపీ బలం కావాలి. ఎందుకంటే చట్టసభది, అత్యధిక మెజారిటీ బిల్ పాస్ అవ్వాలి అంటే ఆల్ ఎంపీస్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ, ఇరు సభలలో కూడా ఓటింగ్ పడిపోయింది అనుకోండి, ఏ బిల్ అయినా సరే దేశమంతా అమలైపోవచ్చు. అది మన దేశ రాజ్యాంగం. మరలా పాత కాన్స్టిట్యూషన్. ఏ కాన్స్టిట్యూషన్? అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ లెక్కది. కనుక ఇప్పుడు ఆ లెక్క ప్రకారంగా గెలిచేసి, ఆ లెక్క ప్రకారంగా ఎంపీ మెజారిటీలు సాధించేసి, పాత రాజ్యాంగాన్ని తీసేసి, ఇప్పుడు ఈ ప్రొఫెసర్లు వీళ్ళందరూ తయారు చేశారే సాధువులు, ఈ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొని రావాలి. ఇప్పుడు మన భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు ఏమైపోవాలి చెప్పండి? అంటే ఎలాంటి కుటిలమైన రాజకీయాలు, ఎటువంటి కుటిలమైన మనస్తత్వాలతో వీళ్ళు ఉన్నారు. చాలా దుర్మార్గమైన దురాలోచనలు కదండి. తప్పు కదా. నీ తాత ముత్తాతలు ఇక్కడ వారే, నా తాత ముత్తాతలు ఇక్కడ వారే. మరి ఆ తాత ముత్తాతలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఎవ్వడూ భారతదేశంలో భూమి పుట్టినప్పటి నుంచి లేడు. భూమి పుట్టడం మనుషులతో ఇక్కడ భారతదేశంలో ఎవడు లేడు. ప్రపంచమంతా ఒకని నుండే వచ్చింది అని బైబిల్ చెప్పిన నిజం. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అన్నది నిజం. అది వాస్తవంగా, ఏమండి, చారిత్రాత్మకంగా, ఇంకా వైద్యశాస్త్రపరంగా నిరూపించబడింది. మనందరిలో ఒకే డిఎన్ఏ ఉందని తెలుసు కదా, మైటోకాండ్రియల్ డిఎన్ఏ. అమ్మ నుంచి వచ్చింది. మనం అందరం ఒకే అమ్మకి పుట్టినవాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉంది అది. బైబిల్ అదే చెప్పింది. అంటే మొత్తానికి మనం అంతా ఒక దగ్గర నుంచో వచ్చాము.
మొత్తానికి భారతదేశంలో ఉండడానికి తొలి జాతులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ దేశంలో ఎవరూ లేరు. ఈ దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎవరు ఎక్కడా లేరు, వలసలు పోయిన వాళ్ళు. అది ప్రపంచ చరిత్ర చెబుతున్న నిజం. మరి దేశం నీది కానప్పుడు ఎవడు రా ముందు నుంచి ఉన్నాడు ఇది నా దేశం అని చెప్పడానికి? ఈరోజు నీ దేశంలో చట్ట ప్రకారంగా ఎవడైనా ఒక భూభాగం మీద క్లెయిమ్ చేయకుండా 15 సంవత్సరాలు 20 ఏళ్ళు ఒకళ్ళు దానిలో ఉంటే అది నీదని చట్టం డిక్లేర్ చేస్తుంది. నీ పేరు మీద ఒక చిన్న ఏమంటుంది దాన్ని, ఎలక్ట్రికల్ బిల్ ఉంటే చాలు, ఒక ఎలక్ట్రికల్ బిల్ ఉంటే చాలు, అది ప్రభుత్వం స్థలమైనా అందులో 20 ఏళ్ళకు పైబడి నువ్వు ఉంటే ఆ స్థలం నీదే నాయనా. అవునా? మరి ఈరోజు నీ తాత ముత్తాతలు నా తాత ముత్తాతలు ఎన్ని వందల సంవత్సరాలుగా ఉన్నారు ఇక్కడ. నాట్ 20, నాట్ 30, 20, 30 కాదురా. ఇలాగనే దౌర్భాగ్యులతో చెప్తున్నాను. ఏమని 20, 30? చట్ట ప్రకారంగా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు ఒకవేళ ఎవడైనా ఒక స్థలంలో ఉంటే దాన్ని ఎవడు ఇది నాది అని క్లెయిమ్ చేయకపోతే ఆ స్థలం మీద సర్వ హక్కులు నివసించేవాడు అయిపోతాయి అన్నది నీ చట్టం అయితే, భారతదేశంలో భారత గడ్డ మీద ఇన్ని వందల సంవత్సరాలు, 10, 20, 30, 50 కాదు, వందల సంవత్సరాలుగా ఎక్కడున్న నీ తాత ముత్తాతలు నా తాత ముత్తాతలు బ్రతుకుతున్నప్పుడు ఈ దేశం మీద నీకెంత హక్కు ఉందో, ఈ నేల గడ్డ పైన నీకెంత హక్కు ఉందో, ఈ గడ్డ మీద మాకు అంతే హక్కు ఉంది. అది ఇస్లాం సోదరులైనా, క్రైస్తవ సోదరులైనా, ఏమండి జైనులైనా, బౌద్ధులైనా, మరే ఇతర మతాలకు చెందిన మైనారిటీలైనా అందరికీ దేశము మీద సమాన హక్కు ఉంది. అయినా ఈ భూమి ఎవడు తయారు చేశాడని వాడు మనకు రాసి ఇవ్వాలి. నీ బాబు ఎవడైనా తయారు చేసి ఇచ్చాడా భూమిని? నీ తాత ముత్తాతల తాత ఎవడైనా తయారు చేసి ఇచ్చాడా? చెప్పుపోని, నీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? నీది కాదు, నాది కాదు, ఇక్కడ నువ్వెంతో నేను అంతే. అవునా? న్యాయం మాట్లాడుకోవాలి కదా, న్యాయం. ఇక్కడ నీకున్న హక్కు ఎంతో నాకున్న హక్కు అంతే. నీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి ఇది నాదని చెప్పడానికి? నీ దగ్గర ఏ కాగితం లేదు, నా దగ్గర ఏ కాగితం లేదు. కానీ ఏంటి, ఉన్నాము, ఒకే కుటుంబం నుంచి వచ్చాము. ఈ దేశంలో మనం అందరం కూడా తాత ముత్తాతల పూర్వీకులు వలస వచ్చిన వారుగా దీన్ని ఆక్రమించుకున్నారు. నువ్వే చెప్తావు కదా భారతదేశం చరిత్ర ఏమని. ముందట ద్రవిడులు వచ్చారట, ద్రావిడులు తెలుసు కదా మీకు చరిత్ర. తర్వాత ఎవరు వచ్చారట? ఆర్యులు వచ్చారట. అంటే మరి ముందు వచ్చినోడిదే దేశం అయితే ముందు నీకన్నా ముందు నేను వచ్చాను రా. ఎందుకంటే మన ద్రవిడులమే కదా. ఉత్తర భారతదేశంలో ఆర్యులు ఉంటే దక్షిణ భారతదేశంలో ఎవరు ఉన్నారు? ద్రవిడులు ఉన్నారు. బాగా వినండి. అంటే ఒక లా పాయింట్లో మాట్లాడాలంటే మనమే కదా మాట్లాడాలి. మరి ఎవరినైనా గట్టిగా ఎదిరించాలంటే మనమే కదా ఎదిరించాలి. ప్రజలకి నిజాలు తెలియాలి కదా. ముందు వచ్చిన వాడిది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అంటారు. మళ్ళా ఏమండి, మన 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 దేశంలో కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ కొన్ని అవకాశాలు ఇవ్వటంలో కానీ జాబితాలో కానీ ఎవరైతే ముందు వస్తారో వాళ్ళదే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ అంటారు దాన్ని. అదొక నియమం. ముందు ఎవడొస్తే వాడిదని, ముందు ఎవడు ఆక్రమించుకుంటే వాడిదని. ఓకే, ఆ పద్ధతిని తీసుకుందాం పోనీ. మరి ముందు ఈ దేశంలో ఆర్యులైన నువ్వు వచ్చావా? ద్రావిడునైనా నేను వచ్చాను. ఎందుకంటే నీ దృష్టిలో నేనే కదా ద్రావిడిని. నేను ద్రావిడిని ఎందుకు అవుతానంటే నేను దక్షిణ భారతదేశంలో ఉన్నాను. అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతపు వాసులందరూ కూడా ద్రావిడులు. అందుకే తమిళనాడులో డిఎంకే పార్టీ ఉంది. డిఎంకే అంటే ద్రవిడ మున్నేత్ర కజగం, డిఎంకే. అన్నా డిఎంకే, ఏఐఏడిఎంకే అంటే మొత్తానికి డి అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే ద్రావిడ అని అర్థం. ఎందుకు పెట్టుకున్నారు ద్రావిడ అని? ద్రావిడులం కనుక. ఒకళ్ళు నువ్వు అన్నట్టుగా ముందు వచ్చిన వాళ్ళు ద్రావిడులు అయితే భారతదేశంలో ముందు అడుగు పెట్టిన వాడిని నేను రా. ఉత్తర భారతదేశంలో యూపీలోను నువ్వు కాదు, ఢిల్లీలోను నువ్వు కాదు, కాశ్మీర్లోను నువ్వు కాదు, ఏమండి పంజాబ్లోను నువ్వు కాదు. ఈ దేశంలో అడుగుపెట్టింది మొదట మేమంటే నువ్వు చెప్పా, మాకు పేరు పెట్టావు. ఏమని? మేము అనుకోవట్లేదు, మేము ద్రావిడులము అని నువ్వే పేరు పెట్టావు. ఎందుకంటే ఆర్యులైన వాళ్ళు తెలివైన వాళ్ళట, వాళ్ళు వచ్చి తగిలేశారట. తగిలేస్తేనేమో వాళ్ళందరూ కూడా దక్షిణ భారతదేశానికి
వలస వచ్చేసారట. నువ్వే చెప్పావు ఈ చరిత్ర. ఏం పిల్లలు స్కూల్స్లో నేర్పించలేదా? నేర్పించావు, ఇదే నేర్పించావు. వందల వేల సంవత్సరాల చరిత్ర నేర్పించావు నువ్వు. తగిలేసినప్పుడు మేము కిందకు వచ్చేసినప్పుడు తర్వాత రెండో వచ్చినవాడు నువ్వా కాదా? ఆర్యుడు రెండోసారి వచ్చినవాడా కాడా చెప్పాలి. ఇప్పుడు ఆర్యుడు రెండోసారి మొదటి వచ్చినోడా రెండోసారి వచ్చినోడా? ఆర్యుడు రెండోసారి వచ్చినోడు. అంటే ఉత్తర భారతదేశంలో యూపీ మొదలుకొని పైనున్న కశ్మీర్ వరకు, హిమాలయ పర్వతాల వరకు ఎవడైతే ఏ రాష్ట్రాల్లో అయితే ఉన్నారో వాళ్ళందరూ ఆర్యులు గనుక, మీరంతా రెండోసారి వచ్చి తగిలేసిన వాళ్ళు గనుక, మొదట వచ్చిన వాళ్ళు మేం గనుక నీకంటే ముందు హక్కు మాకే ఉంది ఈ దేశంలో అని అనొచ్చు. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్. మేము ముందొచ్చిన వాడిదే రాజ్యం, అధికారం, భూమి. కానీ నీలా మేము అనుకోం. మేము. ఎందుకంటే మేము వచ్చాంగా, నువ్వురా ఉండు. నిన్ను తగిలేయాలని అనుకునేవాడు కదా క్రైస్తవుడు. నిన్ను పంపేయాలి అనుకునేవాడు కదా క్రైస్తవుడు. తనకున్న దాన్ని పంచేవాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఎవరనుకుంటున్నావు? తన దగ్గర అన్నం ఉంటే పొరుగునున్న సోదరుడికి అన్నం పెట్టేవాడు. తన దగ్గర బట్టలు ఉంటే పొరుగున వాడికి, బట్టలు లేని వాడికి బట్టలు ఇచ్చేవాడు, మందులు ఇచ్చేవాడు. ఇంకెన్ని సేవా ధర్మాలు చేసేవాడు క్రైస్తవుడు గురించి అది నీకు తెలుసు, ఒప్పుకోకపోయినా. ఈ దేశంలోని ఇతర మతస్థులకు తెలీదా? క్రైస్తవుడు సహాయం చేసేవాడా లేదంటే ఎదుటివాడి నుంచి దోచేసుకునేవాడు? తెలుసు నీకు. సేవా కార్యక్రమాలు ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నాయి అంటే అందులో మొదటి స్థానంలో నిలబడేవాడు క్రిస్టియన్. మొట్టమొదటి స్థానంలో సేవా ధర్మం చేసేవాడు ఎవడైనా ఈ దేశంలో ఉన్నాడంటే వాడు క్రైస్తవుడు అవుతాడు ఖచ్చితంగా. అవును. కారణం పెట్టే గుణం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గుణం క్రైస్తవుడికి? ఫ్రమ్ బైబిల్. బైబిల్ అంటే ఎవరు నేర్పించారు ఈ పాఠాలు? తండ్రి. అక్కడి నుంచే కదా వచ్చాం. తండ్రి, పరలోకమందున్న తండ్రి, విశ్వాన్ని కలుగు చేసిన మహాశక్తి స్వరూపుడు. ఆయన తన లోకంలోనే ఏ భేదాలు లేకుండా అందరినీ, సేవకులను కూడా సింహాసనాల మీద కూర్చోబెట్టే గొప్ప మనస్సు నన్ను కన్నా నా తండ్రిదైతే. అవునా? మన తండ్రి ఎంత మంచి మనసు అండి. నువ్వేంట్రా ఆయన కడుపును పుట్టి నీ తోటి పుట్టిన, నీ తల్లి కడుపులో పుట్టిన వాడినే ఒరే నువ్వు అంటరా అని వాడురా, దూరంగా పోరా, అక్కడ నిలబడరా, నీకంటే ఒక గ్లాస్ పట్టుకు తెచ్చుకోరా, నువ్వు ఒక పళ్ళెని తెచ్చుకోరా, చెప్పులు వదిలేరా, ఒంగిది అన్నం పెట్టరా. ఇంకా కొంత ముందుకు వెళ్ళిపోతే అండి, అసలు మేము నడిచే త్రోవలో కూడా నువ్వు నడడానికి వీలు లేదురా, మేము త్రాగే నీళ్లు కూడా నువ్వు ముట్టుకోవడానికి వీలు లేదురా. చాలా దారుణం అండి. మనుధర్మశాస్త్రం పేరట చాలా దారుణమైన పరిస్థితులు ఈ దేశంలో నెలకొల్పారు దుర్మార్గులైన వాళ్ళు. ఎందుకు భేదాభిప్రాయాలు, ఎందుకు జాతిపరమైన విభేదాలు, ఎందుకు కులపరమైన విభేదాలు ఈ దేశంలో ఉన్నాయి? నువ్వు నేర్పించిన ధర్మం అలాంటి అబద్ధమైన ధర్మం. కానీ బైబిల్లో ఉన్నది ధర్మం. ఎంత గొప్ప ధర్మం అండి, ఎంత మంచి ధర్మం అండి. పరలోకంలోనే సేవకుడు, యజమాని అన్న భేదాలు లేకుండా పరలోకపు తండ్రి సింహాసనం మీద కూర్చుంటే ఒక పనివాడిని తీసుకొచ్చి పెద్దగా చేసి వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఎంత గొప్ప మనసు తండ్రిది. అక్కడే లేనప్పుడు భూమి మీద కులతత్వాలు ఎందుకు ఉంటాయి చెప్పండి? భూమి మీద జాతి విభేదాలు ఎందుకు పెడతాడు చెప్పండి? మరి అలాంటి బైబిల్ నువ్వు ఎందుకు ఒప్పుకోవు? అలాంటి బైబిల్ గొప్పదని నువ్వు ఎందుకు ఒప్పుకోవు? బైబిల్ మంచిది కదా? రాజ్యాంగ ముసాయిదా సిద్ధం చేస్తావా? హిందూ దేశంగా మార్చేస్తావా? నీ చేత కాదది, నీ వల్ల కాదది. అవును, చెయ్యాలనుకున్నవాడు వాడు శిక్షను కోరి కొని తెచ్చుకుంటున్నాడు. తెలుసుకోండి, ముందే చెప్తున్నాను. ఎందుకంటే నీది కాదు అధికారం, పైనున్నవానిది అధికారం, సింహాసనం ఆయనది. ఆయన డిసైడ్ చేస్తాడు ఎవరినెక్కడ ఎలా డిసైడ్ చేయాలో చేస్తాడు ఆయన. ఏదో 1-2 సార్లు గెలిచేసినంత మాత్రాన్ని ఎల్లకాలం గెలుపు నీది అనుకుంటే పొరపాటు. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడు దేవుడు. పెంట కుప్పల మీద నుంచి పైకెత్తినవాడు ఆయనే. ఒక్క తన్ను తంతే తిరిగి పెంట కుప్పల మీదకి పోతావు నువ్వు. అలాంటి మనస్సు కలిగిన వాడు దేవుడు. ఆయనకు లోబడి ఉండాలి. దేవుని పిల్లలారా, నిజంగా పరలోకంలో పెద్దలను అనగానే చాలామంది క్రైస్తవుల్లో కూడా ఇది అర్థం కాక, పెద్దలు ఎవరో కాదండి, ఆ 12 మంది ఎవరు? ఇశ్రాయేలీయుల గోత్రకర్తలైన 12 మంది, ఆ శిష్యులు అపోస్తులైన 12 మంది, ఈ 12 ఆ 12 కలిపి 24 చేశారు.
మరి పాపం అపోస్తులైన పౌలు గారికి సీట్ లేనట్టుంది, అంతే కదా. ఒకళ్ళు 24 పెద్దలకే సింహాసనం ఉంటే వీళ్ళందరూ పరలోకం వెళ్ళిపోయి ఉంటే పౌలు గారు నిలబడ్డారా మరి? లేదని పరలోకానికి వెళ్ళలేదా? అని కుర్చీ లేదా? మిక్కిలి శ్రేష్ఠులని అపోస్తుల కంటే ఏ విషయంలోనూ తక్కువ వాడిని కాను అని నేను అన్నప్పుడు పౌలు గారి కుర్చీ లేదా? కనుక ఆ లెక్క తప్పు క్రైస్తవులకు కూడా సరిగ్గా అర్థం కాలేదండి. పెద్దలంటే ఎవరు? బైబిల్ తెలియాలి కదా. అందుకే కదా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఈరోజు భూమి మీద ఉంది. బైబిల్ విద్యను ఉన్నట్టుగా నేర్పించే చక్కటి విద్యా నిలయం ఇది, విద్యా కేంద్రం అది. చదువుకోండి. ఎలాంటి చదువు? డినామినేషనల్ చదువు కాదు అది. ఒక బ్యాప్టిస్ట్ సంబంధమైన బోధ, ఒక పెంతుకోస్తు సంబంధమైన బోధ, ఏమంటే ఒక ఫెలోషిప్ సంబంధమైన బోధ, ఇలాంటి బోధలు చేయదు. ప్యూర్ బైబిల్. ఈరోజు తేనెని చెప్పి చాలా రకాల తేనెలు అమ్మేస్తుంటారు. ఏంటది? బెల్లం పాకాలు. కానీ స్వచ్ఛమైన కొండ తేనె అంటారు. మన గిరిజన సోదరుల దగ్గరికి వెళ్తే ఏమండి అక్కడ పట్టు తేనె అంటారు. అంటే న్యాచురల్గా ఏమంటే ఆ పురుగులు పెట్టే ఆ పట్టు ఏదైతే ఉందో అందులో నుంచి వచ్చేది రియల్ హనీ అంటారు దాన్ని. ఈరోజు బైబిల్లో చాలామంది మా జ్ఞానం తెలుసు, మేము బైబిల్ బోధించేస్తున్నాము, మేము పాఠాలు చెప్పగలుగుతున్నాము అని అనుకుంటున్నారు. నేను వాళ్ళందరినీ విమర్శించాలనుకోవట్లేదు, కానీ వాళ్ళు చేసే బోధలు వాళ్ళలో ఎంత ప్యూరిటీ ఉందో మీరు ఆలోచించండి. ఇంత చక్కగా ఎవరా పెద్దలు అనగానే ఎంత చక్కటి స్పష్టత బైబిల్ నుంచి మనం తీసుకున్నాం. ఇది బోధనా విధానం అంటే, ఇది వివరణ అంటే. అంటే ఎలాంటి సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయి అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. అటువంటిది బైబిల్, అంత గొప్పది బైబిల్. అలాంటి గొప్ప బైబిల్ ఒకప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు ఏమండి మన భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు, భారత రాజ్యాంగం అటు బ్రిటిష్ రాజ్యాంగం నుంచి అలాగే ఇటు అమెరికన్ రాజ్యాంగం నుంచి సంగ్రహించబడింది. అంటే దగ్గర పెట్టుకొని అందులోని కొన్ని పాయింట్లు ఇందులోని కొన్ని పాయింట్లు కూడా తీసుకున్నారు. ఈ రెండు కాన్స్టిట్యూషన్స్ని దగ్గర పెట్టి తీసుకున్నారు. మరి ఇంతకీ అమెరికన్ కాన్స్టిట్యూషన్ దేని బేస్ చేసుకొని రాయబడింది? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం దేని బేస్ చేసుకొని రాయబడింది? బైబిల్. అంటే ఈ రెండు రాజ్యాంగాలు బైబిల్ బేస్ చేసుకొని రాస్తే మరి అంబేద్కర్ గారు ఆ రెండు రాజ్యాంగాల్లో నుంచే భారతదేశ రాజ్యాంగాన్ని తయారు చేశారు. అంటే దీని వెనక బైబిల్ ఉందా లేదా? ఉంది. అలాంటి బైబిల్ని కాదని ప్రక్కను పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? హిందూ దేశంలో హిందూ రాజ్యాంగం ఓటు హక్కు తీసేసి వాళ్ళు అనుకున్నట్టు అధికారాలన్నీ పెత్తనాలు చలాయించడానికి, రాజ్యాధికారం వాళ్ళు అనుకున్నది శాసనాలు చేయడానికి సిద్ధం చేస్తారు. చూసారా ఎంత ఘోరం! వెయిట్ అండ్ సీ. దేవుడు చేసే మ్యాజిక్, దేవుడు చేసే గొప్పతనం ఏంటో, ఆయన యొక్క నిర్ణయాలు ఏంటో అనేది చూద్దాం. కొద్ది రోజులే కదా ఉంది. వెయిట్ అండ్ సీ. కనుక నాన్న, నువ్వు అడిగిన ప్రశ్న ప్రకారంగా పెద్దలు ఎవరు? సేవకులు. వాళ్ళని సింహాసనాల మీద కూర్చోబెట్టిన ఘనత మన తండ్రికి ఉంది. ఎందుకంటే వాళ్ళ అర్హులు దానికి. అందులో పెద్దలైన వాళ్ళు, దేవదూతలైన వాళ్ళు, ద్రోహులైన వాళ్ళు కూడా ఉంటారు. కనుక వాళ్ళకి లేదు. ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళకి వేదిక మీద కుర్చీలో కూర్చోబెట్టాలి. మన కాలేజీల్లో ఎలాంటి తెలుసా అండి? మన వాళ్ళు కూడా ఎంతమంది అసూయపరులు ఉన్నారంటే, తన దగ్గర విద్య నేర్చుకునే విద్యార్థులను తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టడానికి కూడా అసూయపడిపోయే ప్రిన్సిపల్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు. అవునండి. ఎందుకంటే వీళ్ళకి ఎందుకు ఇప్పుడు ఎంత అధికారం ఇవ్వటం? వాడు మంచి ప్రసంగికుడైతే వాడికి ఇవ్వు అవకాశం. వాడు చక్కగా పాఠాలు బోధించగలగడా? అయితే ఇవ్వు వాడికి అవకాశం. వెయ్యి వాడికి కుర్చీ, కూర్చోబెట్టేవాడిని. కానీ మనలోంటి ఎలాంటి వాడు తెలుసండి? పరలోకపు తండ్రిని చూచిగో ఈ పాఠం విన్న తర్వాత బుద్ధి కలగాలి. పనోడిని తీసుకొచ్చి సింహాసనం మీద దేవుడు కూర్చోబెడితే వాడుకున్న హోదాను బట్టి, వాడుకున్న అర్హతను బట్టి నువ్వెందుకు బైబిల్లో అర్హత కలిగిన వాడిని నియమించాలి. ఎవడు బాగా వక్త, మంచి వాగ్దాటితో గొప్పగా విషయాన్ని ప్రజలకు అర్థమైనట్టుగా క్షుణ్ణంగా చెప్పగలడు, అలాంటి వాడిని చెయ్యి. ప్రసంగికుడిగా చెయ్యి, వాక్యోపదేశకుడిగా పరిచయం చెయ్యి. నీతో పాటు తీసుకుని వెళ్ళు, వేదికల మీద కూర్చోబెట్టు. అలా చేయబట్టే కాదు ఈరోజు జైశాలి గారి ద్వారా ఎంతోమంది ప్రసంగికులుగా, వాక్యోపదేశకులుగా పరిచయం అయ్యారు ప్రజలకి. ఈరోజు మీరు ముఖ్య ప్రసంగికులుగా పేర్లు పడుతున్నాయంటే దానికి కారణం ఆ రోజు ఆయన మీకు అవకాశం ఇవ్వబట్టి, తన వేదిక మీద మిమ్మల్ని కూర్చోబెట్టి
మరి నీ పక్కన ఉన్న వాళ్ళు నువ్వెందుకు ఇవ్వవు? ఇవ్వకూడదు, నేను ఒక్కడే ఉండాలి, నేను చేసేది నిర్ణయం, నేను చేసేది శాసనం. వద్దు, మార్చుకోండి విధానం. తండ్రి లాంటి మంచి మనస్సును అవలంబించండి, స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉండండి. అప్పుడే మీరు నిలబడతారు, లేదా త్వరలో పడిపోతారు. రాసి పెట్టుకోండి. ఓకే.